కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ నాడు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ మాటలే ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే బరాబరు ధరణిని సాగనంపింది రేవంత్ రెడ్డి సర్కార్. గొడవలు పగలు ప్రతీకారాలకు కేంద్ర బిందువుగా మారిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేసింది. ధరణి స్థానంలో ప్రతి ఎకరాకు భద్రత కల్పించడమే లక్ష్యంగా భూభారతిని సగర్వంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా తాను మాటల ముఖ్యమంత్రిని కాదు చేతల ముఖ్యమంత్రిని అని మరోసారి చాటి చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో భూముల పంచాయతీ మామూలుగా జరగలేదు. అడ్డు అదుపు లేకుండా భూముల అన్యాక్రాంతం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గులాబీ పాలనలో చాలా భూములను నాటి ప్రభుత్వ పెద్దలే మాయం చేశారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించేందుకే ధరణి పోర్టల్ను తీసుకొస్తున్నట్లు గొప్పలు చెప్పింది నాటి సర్కార్. అన్ని రకాల భూ సమస్యలకు ఈ ధరణియే తారక మంత్రం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు నాటి పాలకులు. ఎంతో మేతో మదనం చేసి ఈ ధరణిని తీసుకొచ్చామంటూ గొప్పలు పోయారు. కానీ దీని ద్వారా సమస్యలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. కొందరు రైతుల పాలిట ధరణి శాపంగా మారిందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అంతేకాదు, దీని ద్వారా అప్పటిదాకా లేని కొత్త సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊరినట్లుగా భారీ ఎత్తున రైతుల భూముల అన్యక్రాంతం కూడా జరిగిందని టాక్. ఎప్పుడో అమ్మేసిన భూములకు కూడా నిజమైన యజమానుల పేర్లు మిస్ అయ్యి పాత యజమానుల పేర్లే ధరణిలోకి వచ్చాయి. దీంతో ఎంతో మంది అన్నదాతలకు అన్యాయం జరిగింది. ధరణిలోని పేర్లను అడ్డుపెట్టుకొని పాత యజమానులు మళ్లీ తిరిగొచ్చి రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, గ్రామాల్లో పగలు ప్రతీకారాలకు కూడా ఈ ధరణి కేంద్ర బిందువుగా మారింది. ధరణి పోర్టల్లో పేర్లు చూసుకొని నిజమైన యజమానులపైనే కొందరు పెద్దలు జులించేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలకు పరిష్కారం చూయించడంలో ఘోరంగా విఫలమైంది. బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నా పరిష్కారం చూపలేకపోయింది. లోపాల కారణంగా అప్పట్లో చాలా కాలం పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాంతో అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ధరణిపై యుద్ధబేరీ మోగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఎన్నో సభల్లో ధరణి గురించి ఆయన ప్రస్తావించారు. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి మాటలు నిజమయ్యాయి. అనుకున్నట్లే ధరణిని విసిరికొట్టింది రేవంత్ సర్కార్. ధరణి స్థానంలో భూభారతి వచ్చేసింది. అదే సమయంలో ధరణి పోర్టల్లోని మంచిని స్వీకరిస్తూ ఎలాంటి భేషజాలాలకు వెళ్లకుండా భూభారతికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. లోపభూయిష్టమైన ఆర్ఓఆర్ చట్టం 2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఇక ఈ భూభారతి కోసం ప్రత్యేక కమిటీ 33 జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలను సేకరించింది. భూములకు సంబంధించిన ప్రతి అంశాన్ని కులంకషంగా అధ్యయనం చేసింది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో భూ సంస్కరణలను తీసుకొచ్చిన ఘనత హస్తం సర్కార్. దానికి అనుగుణంగానే ఇప్పుడు భూభారతిని కూడా తెచ్చింది హస్తం సర్కార్. ఇక గ్రామ కంటాలు ఆబాదీ భూములకు భూభారతి చట్టం పరిష్కార మార్గం చూపనుంది. ప్రతి ఏడాది జమాబందీ కార్యక్రమం నిర్వహించేలా చట్టంలో పొందుపరిచారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేలా భూభారతి చట్టాన్ని రూపొందించారు. భూభారతి చట్టం ప్రకారం ప్రతి రైతుకు భూదార్ కార్డులను అందించనున్నారు. ఒక కోడ్ను కేటాయిస్తారు. దాన్ని స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. ఇక అలా భూభారతి చట్టంలో భూదార్ అంశాన్ని చేర్చింది రేవంత్ ప్రభుత్వం. సాదా బైనమాల కింద 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటి కింద అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుకునే అవకాశం చట్టంలో కల్పించారు.
ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలుగా ఇబ్బందులు వచ్చాయి. కానీ భూభారతిలో మాత్రం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నెంబర్ల ఆధారంగా భూముల వివరాలను చూసుకోవచ్చు. గతంలో పాస్బుక్కుల్లో ఉన్న అనుభవదారులు కాస్తుదారుల కాలంలను కూడా పునరుద్ధరించబోతున్నారు. గతంలో భూములకు సంబంధించి జమాబందీ నిర్వహించేవారు ఇకపై ప్రతి ఏటా జమాబందీ నిర్వహించడం వల్ల రైతులకు తమ భూమి తమ స్వాధీనంలో ఉందనే నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ఈ విషయాన్ని కూడా భూభారతి చట్టంలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా రైతులకు సంబంధించిన 1 ఎకరం భూమి కూడా అన్యక్రాంతం కాకుండా తగిన భరోసానిచ్చేలా ఈ భూభారతి రూపుదిద్దుకుంది. భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. అందుకే ఇక అన్నదాతలకు మంచి కాలం వచ్చేసిందన్నట్లేనన్న మాట వినిపిస్తుంది. ఇది భూభారతి కాదు, రైతు భారతి అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా రేవంత్ సర్కార్దే. అందుకే నిజమైన రైతు ప్రభుత్వం ఇదేనని అందరూ ప్రశంసిస్తున్నారు.